మరొక పాయింట్, మనం బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఎంత పెద్ద స్టేట్ అనేది మనకి మ్యాప్లో చాలా క్లియర్గా బలూచిస్తాన్ మనకి కనిపిస్తుంది. మొత్తం అన్ని ప్రావిన్స్లో మనకి పైన గిల్గిట్ బాల్టిస్తాన్ కనిపిస్తుంది, ఖైబర్, రావల్పిండి, కహాత్, అదేవిధంగా పంజాబ్, ఇక్కడ సింధ్ ప్రావిన్స్ చూస్తున్నాం, బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది ఎంత పెద్దది, పాకిస్తాన్కి ఒక ఆత్మ లాంటిదని చెప్పుకోవచ్చు. ఖనిజ నిక్షేపాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం సొంతం అని చెప్తారు, కానీ కంప్లీట్గా నెగ్లెక్టెడ్ ప్రాంతం కూడా ఇదే. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా యాక్ట్ చేస్తోంది అనేది కూడా ఒక కీలక విషయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నాం మనం ఇస్మాయిల్, మొత్తం 8 పాయింట్స్ మనకి కంప్లీట్గా కనిపిస్తున్నాయి. మనం భారత్ పైన దాడి చేసిన ప్రాంతాలు కూడా కాసేపటి క్రితం మనం చూసాం. ఆల్మోస్ట్ జమ్మూ, పఠాన్కోట్ కానివ్వండి, శ్రీనగర్ కానివ్వండి, లేకపోతే జైసల్మేర్, ఇటువంటి ప్రాంతాలని మనం చూసాం. సో డెఫినెట్గా ఒకటి బార్డరింగ్ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత షార్ట్ రేంజ్ అయితే మిసైల్స్, డ్రోన్స్ అటాక్ అవుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. లో ఇంటెన్సిటీ నుంచి ఇది కొంత హై ఇంటెన్సిటీ వైపు ట్రావెల్ అవుతున్నప్పటికీ స్టిల్ బార్డరింగ్లోనే ఒక విధంగా మొత్తం మన వెస్టర్న్ ఫ్రంటియర్ ఏదైతే ఉందో, అంటే పశ్చిమ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దాన్ని ఓపెన్ చేసేసింది పాకిస్తాన్. ఒక విధంగా మనం చూసుకుంటే గుజరాత్ భుజ్ దగ్గర నుంచి మొదలు పెడితే రాజస్థాన్, మనం ముఖ్యంగా జైసల్మేర్ చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనం కొంత పైకి వెళ్తే పంజాబ్ చూస్తున్నాం, పంజాబ్లో పఠాన్కోట్ చూస్తున్నాం, అమృత్సర్ చూస్తున్నాం, ఇంకొంచెం పైకి వెళ్తే మనం జమ్మూ చూస్తున్నాం, ఈ శ్రీనగర్ వరకు వెళ్తున్నాం. సో ఈ మొత్తం వెస్టర్న్ ఫ్రంట్, నార్త్ ఫ్రంట్, ఈ రెండిట్లో మొత్తం ఫ్రంట్లో పాకిస్తాన్ ఒక విధంగా షెల్లింగ్ లేకుంటే ఈ డ్రోన్స్ అటాక్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇప్పటి వరకు ఒక లిమిటెడ్, అదేవిధంగా కొంత లో ఇంటెన్సిటీ నుంచి మీడియం ఇంటెన్సిటీకి, అంటే కొంచెం తీవ్రత పెరుగుతున్నటువంటి యుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ ఇది బార్డర్ వరకు ఇప్పటి వరకు పరిమితమై ఉన్నటువంటిది. బట్ ఎంత లాంగ్ రేంజ్ ఉంది అనేటువంటిది, మనం అగ్ని లాంటి క్షిపణులు చూసుకుంటే, అగ్ని 5, అగ్ని 6 లాంటివి చూసుకుంటే డెఫినెట్గా మనం 5000 కిలోమీటర్ రేంజ్, అంటే పాకిస్తాన్లో ఏ సిటీనైనా ఎప్పుడైనా మనం పూర్తిగా అది చేయొచ్చు. పాకిస్తాన్ దగ్గర కూడా ఘోరీ, అదేవిధంగా హతాఫ్ లాంటివి కొంతవరకు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి టార్గెట్ దాదాపు 1000-1500 కిలోమీటర్ల వరకు ఉంది. సో మనం లాంగ్ రేంజ్ మిసైల్స్ లేకుంటే లాంగ్ రేంజ్ అటాక్ అనేటువంటిది ఇప్పటివరకు చూడట్లేదు. అటువంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా నేను ఎందుకంటే S-400 లాంటి డిఫెన్స్ సిస్టమ్ని మనం ఫస్ట్ టైం యూజ్ చేసుకున్నాం, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన వెపన్ సిస్టమ్ని వాడుకోలేదు ఇంకా. డెఫినెట్గా S-400 అనేటువంటిది కేవలం ఒక ప్రొటెక్షన్, ఇది ఒక కవచం లాంటిది. మనం స్టిల్ ఒక కవచాన్ని అడ్డుపెట్టి వాళ్ళు వేస్తున్నటువంటి దాడిని అడ్డుకుంటున్నాం. స్టిల్ మనం చేస్తున్నటువంటిది అంతే. వాళ్ళ ఫైటర్ జెట్స్ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్స్ పడిపోతున్నాయి. మనం దానికి సంబంధించినటువంటి ఒక కౌంటర్ రిటాలియేషన్లోనే S-400 వాడుతున్నాం. కానీ మనం వాళ్ళ డిఫెన్స్ ఏదైతే ఉందో, డిఫెన్స్ ఎస్టాబ్లిష్ ఉందో, మనం ఇంకా మన మిసైల్స్ని కంప్లీట్గా వాళ్ళ లోపలికి ఇంకా పూర్తి స్థాయిలో పంపించలేదు. కొన్ని చోట్ల మనం అటాక్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే లాహోర్, సియాల్కోట్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ అక్కడే ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ స్ట్రిప్స్ అక్కడ ఉన్నాయి, వాళ్ళ డిఫెన్స్ ఏవైతే డ్రోన్స్ పంపిస్తున్నారో అవన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం కొంత ఫోకస్డ్ అటాక్ అనేటువంటిది చేసాం. సో డెఫినెట్గా ఇక పైన ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా చూడాలి. నిజంగానే పాకిస్తాన్ ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు బలిస్టిక్ మిసైల్స్, వాటిని వాడిన తర్వాత కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చేసింది. సో లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడినా ఇటువంటి రిజల్ట్సే ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఫస్ట్ దీన్ని టెస్ట్ చేశారంటే, ఒకవేళ వాళ్ళ షార్ట్ రేంజ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ రేంజ్లో ఉన్నవి ఏంటంటే ఇమీడియట్గా అవి చాలా ఫాస్ట్గా వస్తాయి, చాలా తక్కువ టైం ఉంటుంది, కాబట్టి దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం కష్టం. చాలామంది అనుకుంటారు లాంగ్ రేంజ్ వెపన్స్ని ఇంటర్సెప్ట్ చేయలేమేమో అనేటువంటిది. ఒక మిసైల్ స్టార్ట్ అయిన తర్వాత దాని ట్రావెల్ టైం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం అంత ఈజీ అవుతుంది. ఇది బేసిక్ థియరీ అన్నట్టు. సో లాంగ్ రేంజ్ మిసైల్స్ సంబంధించి దాదాపు అది కొన్ని నిమిషాల పాటు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. ఈ S-400 లాంటి మన దగ్గర ఆకాశ్ తీర్ అనేటువంటి ఒక ఇండిజినస్, అంటే మనం లోకల్గా గ్రోన్ చేసినటువంటి, డెవలప్ చేసినటువంటి, DRD డెవలప్ చేసినటువంటి ఒక ఐరన్ డోమ్ లాంటి సిస్టమ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం యాక్టివేట్ చేసాము. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్, మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నిన్న రాత్రి L-70 అనేటువంటి ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మనం ఓపెన్ చేయడం. కేవలం ఆకాశ్ లేకుంటే మనం ఈ S-400 మీదే మనం పూర్తిగా డిపెండ్ కాలేదు. సో మన దగ్గర 4-5 రకాల ఇంటర్సెప్షన్ ఉన్నాయి. నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ థింగ్, మనం ఈ S-400తో పాటు చాలా వెపనరీని మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసాం. అంటే దీనికి సంబంధించి దాదాపు 12-16 వెహికల్స్ కలిస్తే, ఒక పెద్ద ఎక్విప్మెంట్ కలిస్తే ఒక S-400 ఉంటుంది. దాంట్లో రాడార్స్ ఉంటాయి, శాటిలైట్ ఇమేజ్ నుంచి అవి చూస్తుంటాయి. సో ఈ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రాడార్స్కి మన దగ్గర ఉన్నటువంటి వేరే వెపనరీని కూడా మనం జోడించాం. షెల్లింగ్ కూడా ఉంది, దాంట్లో గన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆ రాడార్ గుర్తించినటువంటి దాన్ని సైమల్టేనియస్గా ఒకవైపు డ్రోన్స్ వెళ్తాయి, ఒకవైపు క్షిపణులు వెళ్తాయి, ఒకవైపు షెల్లింగ్ జరుగుతుంది వాటి టార్గెట్గా ఏదైతే రాడార్లో కనిపిస్తుందో. సో దీన్ని ఒక 4-5 వెపనరీ మనం ఇంటిగ్రేట్ చేయగలిగాం, కాబట్టి ఇటువంటి బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది అనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. సో దీనికి ఎక్స్పర్టైజ్ అవసరం ఉంటే సరిపోదు, కానీ దాన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, మనం ఎలా రక్షించాలి అన్నప్పుడు ఫోర్స్ ఎంత కీలకంగా ఉంది, అక్కడ ఉండే నిపుణులు ఎలాంటి ఉన్నారు, అక్కడ ఖచ్చితంగా పాకిస్తాన్ ఫెయిల్ అయింది అనేది. నేను అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, పహల్గామ్ దాడి ఖచ్చితంగా ఉగ్రదాడి, ఖండించదగినది, చాలా నష్టం జరిగింది, మనని ఇబ్బంది పెట్టింది.
100%. కానీ డైలీ బేసిస్లో ఎల్ఓసికి సంబంధించిన పూంచ్ కానీ రాజౌరి కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా 16 మంది చనిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ షెల్లింగ్లో నిజంగానే పహల్గాం కంటే కూడా ఆ మృతుల సంఖ్య ఉన్న ఎక్కువగా ఉండే అవకాశం ఉందేమో అన్న ఒక ప్రశ్న కూడా చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. సో మాకేంటి సమాధానం అని ఆ బార్డరింగ్ ఎల్ఓసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. డెఫినెట్గా బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, నేను చాలాసార్లు జమ్మూ బార్డర్లో వెళ్ళాను. ముఖ్యంగా ఏదైతే గతంలో మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సంబంధించి మనం ఎవరైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తామో అప్పుడు వెళ్ళాం. ప్రతి బార్డర్ విలేజ్లో వాళ్ళు బంకర్లో ఉంటారు. సాధారణంగా వాళ్ళు పైన ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరికి బంకర్ ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలామందిని అడిగాం, మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, మీరు కొంత డీప్ ఏరియాస్కి వెళ్ళొచ్చు, అక్కడికి మైగ్రేట్ అవ్వచ్చు అని అడిగాం. ఇది మా దేశము, ఇది మా భూమి, మా పూర్వీకులు ఇక్కడ పెరిగారు, మాకు ఇక్కడ అగ్రికల్చర్ ఉంది. వాళ్ళు ఇటువంటి షెల్లింగ్ టైంలో కూడా అగ్రికల్చర్ చేస్తారు. మా అగ్రికల్చర్ ఇక్కడ ఉంది, మేము చచ్చినా బతికినా ఇక్కడే ఉంటాం. మా ప్రాంతం నుంచి పక్క దేశం బెదిరిస్తుందని, బాంబులు వేస్తుందని మేము భయపడిపోతే మా సైన్యానికి మేము అండగా నిలిచింది ఏముంటుంది, మేము ఎందుకు వెళ్ళాలి అనేటువంటి క్వశ్చన్స్ అక్కడ నుంచి రేజ్ అయింది. సో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే బార్డర్లో ఉంటూ కూడా అక్కడ పాకిస్తాన్ షెల్లింగ్ని తట్టుకుని నిలబడుతున్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు. సో డెఫినెట్గా పాకిస్తాన్ కంటిన్యూస్గా ఇది చేస్తుంది. ఏంటంటే మనం చేతగాని ఒక 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 దేశము సైన్యంతో పోరాడలేనప్పుడు ఉగ్రవాదులను పంపించి దొంగచాటుగా బాంబులు పెట్టి బాంబులు పేల్చి ఎట్ ద సేమ్ టైం బార్డర్లో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫోకస్డ్గా పౌరులను సివిలియన్స్ చంపేటువంటి షెల్లింగ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్కి ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇమీడియట్గా మనం స్టెప్స్ తీసుకోలేకపోయామనంటే డెఫినెట్గా ఒకసారి మనం వీ కెన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కాంట్ చేంజ్ అవర్ నేబర్స్. మనం దురదృష్టవశాత్తు మన నేబర్తోనే అతను ఎటువంటి క్యారెక్టర్ ఉన్నా అతనితోనే బతకాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ సహనం కూడా ఇప్పుడు పూర్తిగా నశించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. బట్ డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కంప్లీట్గా ఇండియా పాకిస్తాన్ అనేటువంటి ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ను ఒక వేరే లెవెల్కి నేను తీసుకెళ్ళి క్లోజ్ చేస్తుంది అనుకుంటున్నాను. పాకిస్తాన్ అనేటువంటిది ఇకపైన తోకజాడించేటువంటి అవకాశం ఉండకుండా ఈ ఆపరేషన్ అనేటువంటిది ఆ స్థాయికి వెళ్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా మంది డిఫెన్స్ వాళ్ళకు ఉంది. ఈసారి సెటిల్ కావాలనేటువంటి డెఫినెట్గా. సో ఈసారికి ఇది అవకాశం కూడా, ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుంది. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటే ఒక పెద్ద వినాశనం ఇవ్వడానికి భారత్ దగ్గర ఒక పూర్తి సరంజామా కూడా ఉంది. మనం స్నేహం ఎప్పటి నుంచో స్నేహం అడుగుతున్నాము, ప్రశాంతతను అడుగుతున్నాం, శాంతిని అడుగుతున్నాం. కానీ పాకిస్తాన్ ఘర్షణ కోరుకుంది, యుద్ధం కోరుకుంటుంది. డెఫినెట్గా పాకిస్తాన్కి ఒక వినాశనాన్ని ఇవ్వడానికి మన దగ్గర ఒక పూర్తి మెటీరియల్ ఉంది. సో ఈరోజు ఈ 24 hours 48 hours అనేటువంటివి ఏ విధంగా సిచ్యువేషన్ ఎస్కలేట్ అవుతుంది, దీన్ని ఏ లెవెల్ వరకు తీసుకెళ్తుంది అనేటువంటిది ఈ మొత్తం యుద్ధంలో చాలా కీలకమైనటువంటి అంశం. రైట్ ఇస్మాయిల్, చూస్తున్నాం మనం భారత్ ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన నగరాల్ని టార్గెట్ చేసిందో ఆ లిస్ట్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, కరాచీ, పెషావర్, దాంతోపాటుగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా టార్గెట్ చేసింది. వీటిని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచే